కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న చేపట్టిన సమ్మెను వాయిదా పడిన కారణంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరరావు తెలిపారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం కచేరీపేటలో గల ఐఎఫ్టియు జిల్లా ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు జి రాజ్కుమార్, జై దుర్గారావు, ఎస్ రాజేష్, గణేష్, తలుపులు ప్రసాద్, చందర్రావు, మహేష్, బంగారాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న కారణంగా మే 20న జరగాల్సిన సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని, మే 20న సమ్మె వాయిదా పడిన కారణంగా కలెక్టరేట్ల వద్ద కార్మిక డిమాండ్లపై ధర్నాలు ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెను జూలై 9న చేయాలని నిర్ణయించాయని తెలిపారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి కార్మికుడికి, ప్రతి ఉద్యోగికి నెలకి 26,000 రూపాయలు జీతం తగ్గకుండా, ఆ పైన ఎంతైనా ఉండాలి కానీ 26,000 రూపాయలకు తగ్గకుండా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఏదైతే ప్రైవేటీకరణని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయో ఈ ప్రైవేటీకరణని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీ, రైల్వేలు ప్రైవేటీకరణ కానీ, బ్యాంకుల ప్రైవేటీకరణ కానీ, ఎల్ఐసి ప్రైవేటీకరణ కానీ, ఈ సమస్త ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసి ప్రజా వ్యవస్థని నాశనం చేసేది ఈ ప్రైవేటీకరణ విధానాలు బాగుంటాయి. ప్రైవేటీకరణ చేయడం అని అంటే పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి ఊడుగుం చేయడం, దేశాన్ని లూటీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి, విద్య లేదు, వైద్యం లేదు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతూ ప్రజల మీద పన్నుల భారం పెంచుతూ ఉన్నారు, ధరల భారం పెంచుతూ ఉన్నారు, జిఎస్టీ భారాలు పెంచుతూ ఉన్నారు, ప్రజల్ని అన్ని రకాలుగా లూటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మీకు సిగ్గు ఎక్కువ ఉందా అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దేశం కోసం పనిచేయండి, దేశ ప్రజల కోసం పనిచేయండి, కార్మికుల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, సబ్సిడీ ఇవ్వట్లేదు, రైతాంగానికి నష్టపరిహారం చెల్లించట్లేదు, అనేక రకాలుగా రైతాంగాన్ని బెదిరిస్తూ ఉన్నారు. 3 నల్ల చట్టాలు రద్దు చేసుకోవడం కోసం సంవత్సరం పోరాడితే వాటిని రద్దు చేశారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయట్లేదు. అందుకని ఎన్ని డిమాండ్లతోటి జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఐఎఫ్టియు శ్రేణులు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకి తిప్పికొట్టాలని, ప్రభుత్వాలు మెడలు ఉంచి కార్మిక చట్టాలను అమలు చేయించుకోవాలని, లేబర్ కోడ్లు రద్దు చేయించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.